మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూటమి కుట్రలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలోని సొంతింటికి పెద్దారెడ్డి వెళ్లొచ్చని చెప్పినా పోలీసులు ఆయన్ను వెళ్లనీయడం లేదు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో 7 గంటలుగా నారాయణరెడ్డిపల్లిలోనే పెద్దారెడ్డి ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, సాక్షాత్తు కోర్టు చెప్పినా కూడా ఆయన్ని సొంత ఇంటికి వెళ్ళనివ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మొదటిసారి కూడా కాదు, చాలాసార్లు ఆయన అటెంప్ట్ చేశారు కానీ అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హైకోర్టు ఆదేశించినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించడం లేదు. తన సొంత ఇంటికి వెళ్ళాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 2 సార్లు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 వాహనాల్లో తాడిపత్రికి వెళ్ళొచ్చని కేతిరెడ్డి పెద్దారెడ్డికి స్పష్టమైన అనుమతి ఇచ్చింది. అదేవిధంగా పోలీసులు కూడా భద్రత కల్పించాలని చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ ఉదయం సింగనమల కాన్స్టిట్యున్సీ పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లిలో పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 7:30 గంటల పాటు ఇక్కడే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్న దృశ్యాలు కూడా చూడొచ్చు మనం. పూర్తి స్థాయిలో ఒకవైపున ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, మరోవైపున పోలీసు బలగాలు కావచ్చు, పెద్ద ఎత్తున మోహరించిన దృశ్యాలు మనం లైవ్లో కూడా చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా 7-7:30 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నారు పెద్దారెడ్డి గారు. హైకోర్టు ఆదేశించినా కూడా అనుమతించడం లేదు. ఎట్లా చూస్తారు పోలీసుల వైఖరిని? పోలీసు వైఖరి అంటే ప్రభుత్వం తరపునే వాళ్ళు ఎంతసేపు ఫైట్ చేస్తున్నారు. కోర్టులన్నా ప్రజలన్నా కూడా ఏంలే. వీళ్ళైతే కన్నా గ్రామాలలోకి వచ్చి సూచనలు ఇస్తుంటారు. అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఎలాంటి చర్యలు ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము న్యాయం చేస్తాం. అది న్యాయం చేసేది లేదు, పుట్టుకోసలేదు. ఆ ఎమ్మెల్యేని బట్టి ఆ ఎమ్మెల్యే చెప్తే అది వింటా అంటారు అంతే తప్ప గ్రామాలలో ప్రజలు మొప్పు పెడతారు తప్ప పోలీస్ వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడైనా గ్రామాలలోకి వచ్చి వాళ్ళు చెప్పేటివన్నీ బూటకాలు. అది ప్రజలు నమ్మి ఇంకా ఇబ్బంది పడేదానికన్నా ఎవరింటికాడ వాళ్ళు ఉండేది మంచిది. ఫ్యాక్షన్ జోలికి పోవద్దండి, మటక ఆడాకండి, గ్యామ్లింగ్ ఆడాకండి, ఏడన్నా బెల్ట్ షాపులు ఉంటే చెప్పండి, ఇవన్నీ చెప్తా అంటారు. ఇవన్నీ బూటకాలు. ప్రజలు నమ్మి ఇలా నమ్మి ఊరికే గ్రామ సభలకు వస్తారు. దయచేసి ఆ గ్రామ సభలకు రాకుండా మానుకుంటే మీ పని మీరు చేసుకుంటే బాగుపడతారు తప్ప ఏం లే. ఏంటంటే నా ఇమిడితో వచ్చే కన్నా ఒక తిరునాళ మాత్రం తాడిపత్రిలో ఒక 5-6 సార్ల ఒక 300-400 పెట్టి మటక రాస్తా అంటారు. బంగాకి చిలువిడిగా నిన్న లేక మొన్న 1 కేజీ బంగారు దొరికిన వాళ్ళను మాత్రమే రిమాండ్కి పెట్టినారు. కానీ వాళ్ళు తాడిపత్రికి వచ్చినాక ఎవరికి ఇచ్చారు? ఎవరికొరికి ఇవ్వాలి కదా. అది ఎవరికి ఇచ్చినారని కూడా విచారించాలి. పాపం సుగంగాధర్ రెడ్డి అయితే బాగా ఫ్యాక్టరీస్ అయినాడు. ఏమన్నా అతనికి బంగాకుల్లో వ్యాపారం ఏమన్నా లింకు కుదిరిందేమో నాకు తెలియదు. కానీ సుగంగాధర్ రెడ్డి అయితే ఉండే ఈ బంగా వ్యాపారంలో పార్ట్నర్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆత్మకూరు నుండి వచ్చి దొరికినోని కనీసం ఎస్పీ ఆఫీస్కి విచారించడమో లేకపోతే నువ్వు ఎవరికి ఇచ్చినావని విచారించడం కూడా కేవలం వచ్చిన వాళ్ళను మాత్రమే పట్టుకొని వాళ్ళని రిమాండ్కి పెడుతున్నారు. అంటే దీనిపైన రాజకీయ కుట్రని ఉండాలా లేకపోతే అతనికి భాగమని ఉండాలి. ఈ ఇష్యూ పైన న్యాయ పోరాటం ఏ విధంగా కొనసాగిస్తారు? ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు హైకోర్టు ఆదేశించింది, మిమ్మల్ని పోలీసులు అలౌ చేయట్లేదు. హైకోర్టు ఆదేశించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి ఇవ్వలేదని పంపట్లేదా? ఎట్లా న్యాయ పోరాటం ఏ విధంగా కొనసాగిస్తున్నారు? జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే నడుస్తుంది ఈ జిల్లాలో. అంటే మా కాన్ఫిడెన్స్ వరకు నడుస్తుంది. ఆయన ఏది వద్దంటే అది, ఏది కావాలంటే అది. ఆయనకేమో అన్ని విధాలుగా ఒక వీధి రౌడీ మాత్రమే వదిలిపెట్టినారు. అతను వినాయక చవితికి పోలీసునే పర్మిషన్ అడగద్దండి అని చెప్తాడు. అంటే పోలీస్ శాఖకి అతను ఏమన్నా హెడ్ ఆఫ్ ది బాస్ ఏమో నాకు తెలియదు. పోలీసు ఆదేశాలు కూడా అమలు కావంటారా? కావు. అది ఏ కోర్టు నుండి వచ్చినా కూడా ఇంతవరకు అయితే కాలే. మళ్ళీ అవుతాయో లేదో నాకు తెలియదు. రేపు చూస్తాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి నా ఆలోచన ప్రకారం నేను న్యాయ పోరాటం అయితే చేస్తాను. ఇప్పటివరకు మీ ఆందోళన విరమించి వెళ్తున్నారా? పోలీసులు అరెస్ట్ చేయాలని రెడీగా ఉన్నారు మేము? పోలీసులు అయితే చెప్పినారు ఏదన్నా ఉన్నా రేపు వచ్చే కోర్టు ఆర్డర్ ప్రకారం మేము మీకు సహకరిస్తామని. దానిపైన నమ్మి మనం రైతు. మొత్తం మీద అయితే ఇది నారాయణరెడ్డిపల్లి సిచ్యువేషన్ పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో 7:30 గంటల తర్వాత పోలీసులు రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ పరిస్థితుల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఉన్న కోర్టు తీర్పుకు సంబంధించి
అనంతపురం జిల్లా పోలీసులు హైకోర్టులో ఛాలెంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కేసు రేపు విచారణకు రానున్న నేపథ్యంలో పోలీసులు అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డితో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన విరమించాలని కోరుతున్న పరిస్థితుల నేపథ్యంలో తిరిగి రేపు న్యాయ పోరాటాన్ని మరీ అగైన్ కొనసాగిస్తాను, ఖచ్చితంగా తాను తాడిపత్రికి వెళ్ళి తిరుగుతానని చాలా స్పష్టంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.